హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమా ఇండస్ట్రీలో టాలెంటు ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. టాలెంట్ ఉండడమేతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని అంటుంటారు. అంటే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అందరూ ప్రతిభావంతులే, అందరూ ఎంతో అంత పెర్ఫార్మెన్స్ చేయగలిగిన వాళ్ళే అన్ని రకాలుగా ఉంటారు. కానీ అదృష్టం కలిసి వస్తే మాత్రమే ఎక్కడికో శిఖరాలకు చేరుతారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఈ అదృష్టం ఒకసారి అదృష్టం కలిసి రాక దురదృష్టం వెంటాడుతుంటే కూడా ఎంత ప్రతిభ ఉన్నా కూడా జీవితాలు తలకిందులైన ఉదాహరణలు చాలా ఉన్నాయి. సో సినిమా ఇండస్ట్రీ అదృష్టం దురదృష్టం అటువంటి విషయాల గురించి ఎవరెవరికి ఎలాంటి అనుభవాలు ఉన్నాయో ఇలాంటి వివరాలన్నీ కూడా మనతో ఉన్నట్టు ఇమ్మడి రామారావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ, ముఖ్యంగా ఒక కాంబినేషన్ కలిసి వస్తే మాకు ఇంకా కలిసి వస్తుందని, లేదా పలానా డేట్ రోజు రిలీజ్ చేస్తే బాగా కలిసి వస్తుందని, పలానా కాంబినేషన్లో అయితే బాగా కలిసి వస్తుంది, చివరి ఆఖరికి ప్రారంభం చేసినట్టు స్టూడియో వేదికలు కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతుంటారు. ఏదన్నా కూడా టాలెంటే అల్టిమేట్ అయినప్పటికీ అదృష్టం అని వెంటనే తిరుగుతుంటారు. ఒకవేళ అదృష్టం కోఆపరేట్ చేయకపోతే దురదృష్టం ఉంది వెంటాడుతుంటే తలకిందులైన జీవితాలు కూడా ఉన్నాయి. అంటే బెంజ్లో తిరిగి గంజికి కూడా ప్రాప్తం లేనటువంటి సంఘటనలు చూసాం. సినిమా ఇండస్ట్రీలో ఈ అదృష్టం దురదృష్టం పాత్ర ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళలో ఎలా జరిగింది? ఇక్కడ అదృష్టం దురదృష్టం ఈ రెండిటికి ప్రధాన ప్రత్యక్ష సాక్షి సావిత్రమ్మ అండి. సావిత్రి గారికి ఆల్మోస్ట్ దేవదాస్తోనే, నా ఉద్దేశంలో దేవదాస్తోనే ఆవిడకి అదృష్టం పట్టిందని చెప్పి అదృష్టం పట్టి అలాగే మామూలు కాదు. అక్కడ ఆవిడని అంతగా ఫోకస్ చేసేవాళ్ళు ఆ సమయంలో లేకపోయారు. కానీ నాగేశ్వరరావు గారు ఎంత యాక్ట్ చేశారో, నాగేశ్వరరావు గారికి ఎంత పేరు వచ్చిందో అంత పేరు సావిత్రమ్మ గారికి కూడా వచ్చిందండి. తర్వాత తెలుగులోను తమిళంలో డైలాగులు బాగో అని చెప్పారండి. సావిత్రమ్మ డైలాగులు బాగో అని చెప్తే ఆవిడ తను రూరల్ ఏరియాస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, హాస్పిటల్కి వాటికి వెళ్ళి క్లాస్ పీపుల్తో మాట్లాడి, అలాగే రకరకాల మాడ్యులేషన్స్ నేర్చుకొని చివరికి ఎలా తయారైందంటే ఆవిడ అసలు మద్రాసి అయినా ఈవిడ తమిళ నాట పుట్టింది అయి ఉంటుంది, తెలుగు సావిత్రి కాదు అనేటువంటి భ్రమ కల్పించేలా మాట్లాడేదండి. ఇక అదృష్టానికి ఒక ఉదాహరణ, బదుల్లా రోడ్లో నెంబర్ 12 సావిత్రి గారి తాలూకు రాజమహల్ హవేలీలా ఉంటుంది ఇల్లు. ఇటుపక్క 16 గదులు, 16 గదుల్లో 16 కార్లు. ఇటుపక్క 16 గదులు, 16 గదుల్లో కుక్కలు, చిరుతపులి గుర్రాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత ఆవిడకి మల్లెపూలు అంటే చాలా ఇష్టం, మల్లె తోట. ఈ హవేలీని ఆనుకొని కుడి చేతి పక్క ఎప్పుడు ఒక 25 మంది కాస్ట్యూమ్స్ కుడుతుండారు. రాబోయే సినిమాల తాలూకు కాస్ట్యూమ్స్ అక్కడే కుట్టేవారు. వేసుకొని సావిత్రి గారు చూసిన తర్వాత ఇంకేదైనా ఆల్టరేషన్ ఉంటే చేసేవారు అన్నమాట. ఈ లెఫ్ట్ సైడు ఉమ్మడి జార్స్ క్యారిగేటర్స్ అంటే బంగారం తయారు చేసేవాళ్ళు ఇటు పక్క ఉండేవారు అన్నమాట. ఆస్థానం వర్కర్ మాదిరిగానే అలాగే 7 వారాల నగలు. లేకపోతే తను ఉదయం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక బ్యాగుల నిండా డబ్బు, అంటే ఎడమ చేతి వాటం ఇలా తీసినట్టయితే అవతల వాడికి ఎంత అదృష్టం ఉంటే అంత వస్తుంది అన్నమాట. అలాగే వేసేది. తర్వాత 2 కార్లలో బయలుదేరేది ఆవిడ షూటింగ్కి. 2 కార్లలో బయలుదేరేది. మా పరివారము, డబ్బు, భోజనాలు, పరివారము అంతా పరివారము, దత్తమ్మ భోజనాలు, కాస్ట్యూమ్స్ అసిస్టెంట్, టచ్అప్ గారు, మేకప్ అసిస్టెంట్ వీళ్ళందరూ మాట 2 కార్లలో బయలుదేరేది. అప్పుడు బీసరోజా కూడా పేచీ పెట్టింది, సావిత్రమ్మకి 2 కార్లు ఇచ్చినట్టయితే నాకెందుకు 2 కార్లు ఇస్తారని. అప్పుడు సావిత్రమ్మ, నువ్వు బీసరోజావి, అసలు నీకు తెలుగులో వేషాలు ఇవ్వడమే గొప్ప గనక నీకు ఒకవేళ 2 కార్లు మేము ఇవ్వచ్చు
అని అనిపించినప్పుడు ఇస్తాం. అంతవరకు ఇష్టమైతే యాక్ట్ చేయలేదు మానేమని చెప్పారు. డిబిఎన్ రాధాకృష్ణ, డిబిఎన్ అంటే డిబిఎన్ ప్రొడక్షన్స్ ఉండేదండి ఒకటి, ప్రైవేట్ మాస్టరు ఎన్ని సినిమాలు తీసిందన్నమాట. ఇలాగా 7 వారాలు భూరి విరాళాలు, ఎవరికైనా కాలేజీ పెట్టుకుంటున్నాం, స్కూల్ పెట్టుకుంటున్నాం, చదువుకుంటే విరాళాలు, ముఖ్యంగా పెళ్ళిళ్ళు. అయితే ఆవిడకు ఒక అలవాటు ఉందండి. సావిత్రికి అలవాటు ఏంటంటే, సావిత్రి గారు ఇప్పుడు శ్రావణ్ కుమార్ గారు పెళ్లి చెప్పారనుకోండి, ఆవిడ వస్తుందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే ముందు వెండి బిందు వస్తుంది. ఆ వెండి బిందు వచ్చిందంటే వెనకాల సావిత్రి గారు వస్తున్నారు అనే అర్థం. అలాగుండేది అన్నమాట. అలాగా అంత వైభవంగా ఉన్నటువంటి సావిత్రి గారు, ఇదే సావిత్రి గారు ఒకానొక సమయంలో అవకాశాలు ఇవ్వండి, దాసరి నారాయణరావు గారి పిక్చర్లో అవకాశాలు లేక ఒక చిన్న క్యారెక్టర్ వేస్తే, గోరంటాకు చిత్రంలో తల్లి పాత్ర వేసింది. తల్లికి అది కొంచెం పాట ఉంది, ఎలా కాదు, సర్కస్ రాముల్లో కూడా వేసింది. సర్కస్ రాముల్లో వేస్తే ఆవిడ మేము తీసినటువంటి షార్ట్ ఏమిటి తెలుసునండి, 10 రోజులు షూటింగ్లో ఉంది, 10 రోజులు కూడా ఆవిడకి షార్ట్ లేదు, పిలుపు లేదు. అప్పుడే చెప్పేది మాట, ముఖానికి మేకప్ వేసుకొని కూర్చోవడం చాలా దుర్భరం, నరకం, అది భరించే వాళ్ళకి తెలుస్తుందని. ఆ చివరి రోజున ఏం చేశారు తెలుసునండి, ఆ షూటింగ్ అయిపోతుంది ప్యాకేజ్ చెప్పేశారు అన్నమాట. ఏమిటి షూటింగు, ఫోటో అంటే కెమెరా టాప్ యాంగిల్లోంచి స్లో జూమ్ వెళ్తుందన్నమాట సావిత్రి మీదకి. క్లోజ్ సావిత్రి అని కేక పెడుతుంది, అంటే బిడ్డలను గనేస్తుంది, 2 బిడ్డలను కంటుంది అన్నమాట. మళ్ళీ జూమ్ బ్యాక్, అంతే. స్లోగా జూమ్ వెళ్ళడం, స్లోగా జూమ్ బ్యాక్. ఆ ఒక్క షార్ట్ యాక్ట్ చేసిందండి. అంటే 10 days కాల్ షీట్ పేమెంట్ చేయడం కోసం అని పెట్టుకున్నారనుకోవచ్చా, లేదంటే నిర్లక్ష్యం చేశారు? అంటే పడి ఉంటుంది మన దగ్గర అనే ఫీలింగ్, అంతకంటే ఇంకేముంది. దానికి ఎంత అమౌంట్ అండి, కేవలం వాళ్ళ అసిస్టెంట్కి ఇచ్చినప్పుడు కూడా అంత తక్కువ అమౌంట్ ఎవరు, ఒక 6,000 ఎంతో ఇచ్చారండి. ఇది దురదృష్టానికి పరాకాష్ట, ఇది అదృష్టానికి పరాకాష్ట. అది రెండిటికి కూడా ప్రత్యక్ష నిదర్శనం ఎవరైనా ఉన్నారంటే మహానటి సావిత్రమ్మ. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. అయితే సార్, సావిత్రి గారి జీవితం ఇప్పుడు అవకాశాలు లేవు, చివరి దశలో ఇంకా ఎలా ఉంది, ఇంకెవరైనా సహకారం చేశారా, కొందరు సహాయం చేశారంటుంటారు, ఎలా ఉంది అసలు? ఎవరు సహాయం చేయలేదండి, అజ్ఞాతంగా ముగిసిపోయిందండి. ఈ అదృష్టానికి దురదృష్టానికి మధ్య పరాకాష్ఠకు చేరినటువంటి సావిత్రి గారి లైఫ్ చెప్పాను కదా. సావిత్రి గారు తన చివరి క్షణాల్లో ఆవిడకి అంత్యక్రియలు చేయడానికి కూడా డబ్బులు లేవు. దాసరి నారాయణరావు గారు పూనుకొని ఏదో విధంగా ఆ కర్మకాండాలన్నీ చేశారు. తర్వాత 4 రోజులకి కొడైకెనాల్లో తన సావిత్రి గారి ఎస్టేట్ కోర్టులో గెలుచుకున్నారు. సావిత్రి గారి సావిత్రి గారిది చనిపోయిన తర్వాత 2 రోజులకు ఆస్తి ఆమె కోర్టు ద్వారా వచ్చింది. అది కొడైకెనాల్లో పెద్ద ఎస్టేటు. ఆవిడ ప్రాపర్టీస్ ఎలా ఉండేయంటే, ఎక్కడ పడితే హైదరాబాద్లో ప్రాపర్టీస్, విజయవాడలో ప్రాపర్టీస్, ఏలూరులో ప్రాపర్టీస్, కౌతరంలో ప్రాపర్టీసు, చిర్రావూరులో ప్రాపర్టీసు, ఎన్ని ప్రాపర్టీస్ అండి ఆవిడకి. కానీ కొడైకెనాల్లో ప్రాపర్టీస్ క్లియర్ అయిపోయాయి అన్నమాట. అది దురదృష్టానికి అదృష్టానికి పరాకాష్ఠ అని చెప్పాను కదా. ముందు వచ్చి ఉంటే కొంచెం సహకారం అయ్యేది. కొంచెం ఏంటండి, ఒక మహారాణి ఆవిడ ఎస్టేట్ తిరిగి వచ్చినట్టు మహారాణి కదా. ఇట్లాంటివి విచిత్రంగా ఉంటాయండి. దాన్ని మనం ఆస్వాదించాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.